రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా అనిల్ చల్మల్గా శెట్టి గారి గురించి చాలా సంవత్సరాలుగా తెలిసాను. ఒక 14 సంవత్సరాల క్రితం కలలు తప్ప కేవలం ఏదో సాధించాలని ఒక తపన, చేతిలో డబ్బులు లేకపోయినా కానీ బలమైన సంకల్పం, సాధించాలన్న సంకల్పం ఈ రోజున ఒక ఎలాంటి పబ్లిక్ పెట్టుబడులు లేకుండా తన స్వీయ శక్తితోటి, మహేష్ గారి సహకారంతో, వారి స్నేహంతో ఒక అద్భుతమైన గ్రీన్కో కంపెనీని 6 వర్టికల్స్ ద్వారా ఈరోజు తీసుకొచ్చి దాంట్లో భాగంగా ఈ ఏఎం గ్రీన్ కంపెనీని కూడా ఈరోజు ఫౌండేషన్ వేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక మనిషి కళల కంటే తప్ప ఏమీ సాధించలేరు. యూకేలో ఉంటూ విద్యార్థిగా ఇక్కడికి వచ్చి కేవలం సూట్ కేసులో ఒక జత బట్టలు, గుండెల నిండా కళలు తప్ప ఆ వ్యక్తికి ఏం లేవు. కానీ ఈరోజు ఆయన సాధించిన విజయాలు చూస్తుంటే, ముఖ్యంగా కాకినాడలో పుట్టి పెరిగినవాడు, ఇక్కడి నుంచి వెళ్ళి ఈ స్థాయిలో తిరిగి తన పుట్టిన స్థలానికి, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ఇంత చేయటం మనస్ఫూర్తిగా ఆయనకి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు, గవర్నమెంట్ అనేది కంటిన్యూ, ఒక గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ. అది ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది. గత ప్రభుత్వాల్లో ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వం